హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మే 30 ఫ్రైడే రోజు అయితే మా అన్న వదినది అయితే మ్యారేజ్ యానివర్సరీ ఉంది. 4 years కంప్లీట్ చేసుకొని 5th ఇయర్లోకి అయితే అడుగు పెడుతున్నారు ఈ ఇయర్. ఇంకా మేమైతే లలితమ్మ గుడికి వెళ్దామని చెప్పి అందరం రెడీ అయ్యాము ఫ్రైడే కాబట్టి. ఇంకా లలితమ్మ గుడికి అయితే వచ్చేసాము. ఈ గుడి ఇంతకుముందు కూడా పోస్ట్ చేశాను దసరా అప్పుడు. అది అప్పుడు నైట్ టైంలో అయితే వీడియో తీసాను. ఇప్పుడు వచ్చేసి డే టైంలో అయితే తీస్తున్నాను. చిన్మయి మిషన్ కడప కొంచెం లోపలికి ఉంటుంది గుడి. రోడ్డు మీద దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆటోలు కూడా వెళ్తాయి లోపలికి. గుడి వచ్చేసి చాలా బాగుంటుందండి. 12కి అంతా క్లోజ్ చేసేస్తారంట. 12:30 కల్లా. ఇంకా మేమైతే ఇంట్లో పూజ చేసుకొని ఇంకా పనులన్నీ చేసుకొని వచ్చేతలకే 10:30 అలా అయిపోయింది ఇక్కడికి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి స్లిప్పర్స్ వదిలేసి కాళ్ళు చేతులు కడుక్కొని అయితే వెళ్ళాలి. అద్వితనులు బాగా ఎత్తుకొని తిప్పుతూ ఉన్నాడు. ఈరోజు వచ్చేసి కొంచెం మబ్బుగా ఉంది, వర్షం పడేలాగైతే. ఇక్కడికైతే వచ్చేసాం మేము. ఎలాగోలా వర్షం అయితే ఇప్పటికైతే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాము. కింద ఫ్లోర్లో అయితే శివయ్యది పెద్దది స్టాచ్యూ ఉంటుంది, మహాయోగి అని. పైన వచ్చేసి అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది, లలితాదేవి అమ్మవారిది. పైకి అయితే వెళ్ళాలి. ఎవరైనా నడవలేని వారు ఉంటే సైడ్ అయితే లిఫ్ట్ కూడా ఉంది. ఇంకా ఇటు సైడ్ నుంచి అయితే దర్శనానికి వెళ్తున్నాం మేము. ఇంకా లోపల అమ్మవారి దగ్గర అయితే వీడియోస్ ఏం తీయకూడదు, ఫోన్ కూడా సైలెంట్లో పెట్టుకోమని అయితే చెప్తారు. ఇంక ఇటు సైడ్ నుంచి అయితే దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి టెంకాయ కొట్టుకొని ముందు తీసుకొని వెళ్ళాలి, అక్కడ అర్చన చేస్తారు మనం టికెట్ తీసుకున్నామంటే. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇంకా 4 వైపులా స్వామివారి విగ్రహాలు అయితే ఉంటాయి. ముందుగా ఇక్కడ వచ్చేసి శివుని విగ్రహము, ఇంకా వినాయకమయ్య స్వామి విగ్రహం అయితే ఉన్నాయి. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి కడపకు వెళ్ళే రూట్లోనే ఉంటుంది. మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది రోడ్డు మీదకి అమ్మవారు అయితే. నైట్ టైంలో అయితే ఫేస్ అని కాదు కానండి, విగ్రహం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంటుంది రోడ్డు మీద నుంచి. వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టుపక్కల అన్ని చెట్లే ఉంటాయి ఈ గుడికి అయితే. ఇప్పటికైతే ఒక 4 times అయితే వచ్చింటాను ఈ గుడికి. ఎప్పుడు వచ్చినా అంతే స్పెషల్ అనిపిస్తూ ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇప్పటికే దర్శనం చేసుకొని ఉంటారు. అంత ఫేమస్ అనమాట లలితమ్మ గుడి అంటే. దసరాలో అయితే చాలా బాగా జరుగుతుంది. ఎక్కువ జనాలు అయితే లేరు, దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. దసరా టైంలోనే కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ చరణ్ అద్విత కూర్చొని అయితే ఉన్నారు. కొంచెం చల్లగా ఉంది పైన వచ్చేసి. ఇక్కడ ఫొటోస్ కూడా భలే వస్తున్నాయి, అందుకని ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు మా అన్న వాళ్ళు. ఇంక ఇక్కడ వచ్చేసి సూర్యభగవానుడి విగ్రహం కూడా ఉంది. ఇంకా 4 వైపులా స్వామివారి విగ్రహాలు అని చెప్పాను కదా, అవే ఇవి. ఇంకా సూర్యభగవానునికి ఎదురుగా వచ్చేసి శ్రీ మహావిష్ణువు విగ్రహం కూడా ఉంటుంది. ఇంకా మేమైతే దిగి వెళ్తున్నాము కిందికి వెళ్ళేదానికి. అటు సైడ్ నుంచి పైకి వచ్చాము, ఇటు సైడ్ నుంచి అయితే కిందికి వెళ్తున్నాము. ముందు పక్క వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది గుడికి. ఇక్కడ అందరూ కూర్చోవచ్చు, అంత బాగా అయితే ఏర్పాటు చేశారు గుడిలో. ఇంకా కిందికైతే వెళ్తున్నాము మహాయోగి దర్శనం చేసుకునేదానికి. ఇక్కడ వచ్చేసి మహాయోగి విగ్రహం అయితే ఉంటుంది కదా, పెద్ద విగ్రహమే ఉంటుంది. ఇక్కడ మనం చిన్నగా మాట్లాడినా రీసౌండ్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఎవరు లేరు ఇప్పుడు, మేమే వచ్చాము కిందికి ఫస్ట్. ఇంకా చరణ్ ఫోటో తీసుకుంటున్నాడు కొంచెం పైకి ఎక్కి.
ఇంకా కిందికి వచ్చిన తర్వాత అయితే ఇటు సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం మేము. ఇంకా అన్ని చెట్లు అయితే చూసినట్టు ఉంటుంది, ఇంకా అంతా కూడా వీడియో తీసుకున్నట్టు ఉంటుంది అనేసి. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల పూల చెట్లు అయితే ఉంటాయి. చెట్లతో నిండిపోయి ఉంటుంది గుడి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం అయితే ఉంది. గుడికి వెనక పక్క వచ్చేసి ఇక్కడైతే మేము దర్శనం చేసుకుంటున్నాము. ఇంకా అందరైతే ఒక 3 ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా ఒక 3 ప్రదక్షిణ అయితే చేసాము ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని విగ్రహాలు అయితే ఉంటాయి, అవన్నీ చూద్దామనేసి ఇక్కడికైతే వెళ్తున్నాం మేము. ఇంకా లంచ్ తెచ్చుకున్నాం మేము, ఇక్కడే తిందామని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి పులిహోర చేసుకొని వచ్చాము. లేట్ అయిపోతే మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ కూర్చొని తిందామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ కూర్చునే దానికైతే మంచిగా ఏర్పాటు చేశారు. ఇంకా మాతో పాటు మా అత్త కూడా వచ్చింది ఈరోజు దర్శనం చేసుకునే దానికి. ఇంకా నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా అక్కడైతే తినేసాము, ఇంకా బయలుదేరుతున్నాం మేము ఇంటికి వెళ్ళేదానికి. ఇంకా వర్షం పడేలాగైతే కనిపెడతా ఉంది, ఇంకెందుకులే పిల్లలు తడిచిపోతారని అయితే వెళ్తున్నాము. ఇక్కడ చాలా బాగుంది, ఒక ఫోటో తీర్చుకుందాం అనుకున్నాము. ఒక ఫోటో తీర్చుకొని ఇక్కడ వే టు టాయిలెట్స్ ఉంది కదా, ఇటు సైడ్ వెళ్ళామంటే టాయిలెట్స్ ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతల విగ్రహాలు అయితే ఉన్నాయి, ఇంకా పుట్ట కూడా ఉంది. ఇంక ఇక్కడ మా అమ్మ పూలు పెట్టుకుంటా ఉంది దేవుని దగ్గర అయితే. ఇక్కడ వచ్చేసి లేడీస్ టాయిలెట్స్ అయితే ఉన్నాయి, అటు సైడ్ వచ్చేసి జెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చల్లగా అయితే ఉంది, గాలి తోలుతా ఉంది, లైట్గా చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. ఇంకా నేనైతే కొంచెం తిరుగుతా అంటే చరణ్ వచ్చాడు నన్ను ఎత్తుకొత్తా అనేసి. అద్విత అయితే మమ్మల్ని అలానే చూస్తానే ఉండింది, అద్విత నన్ను ఎత్తుకొత్తా అన్నట్టయితే. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది లైట్గా, ఇంటికి వెళ్ళేదా అంతవరకు అయితే ఆగదనుకుంటాను, అంత వర్షం అయితే పడతా ఉంది. ఇంకా మేమైతే తొందరగా వెళ్ళిపోతున్నాము, గుళ్ళో అన్న కొద్దిసేపు కూర్చుందాంలే అని చెప్పేసి. ఇక్కడ కొంతమంది అయితే లేడీస్ వచ్చారు, వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఆ రైన్లో రీల్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. వర్షం అయితే భలే పడిందండి, అందుకే అక్కడ గుళ్ళో వెళ్ళేసి కొంతసేపు కూర్చున్నాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఏదైనా వేడిగా తినాలనిపిస్తా అంటే ఇంకా మేమైతే శనగపిండి పకోడా అయితే చేసుకున్నాము, ఆనియన్స్ వేసి.
ఇంకా ఈవినింగ్ టైంలో అయితే కేక్ కట్ చేసేదానికి మేము వస్తూ బాగ్రాపేటలో పద్మావతి స్వీట్ బేకరీలో కేక్ తీసుకొని వచ్చాము. ఇంకా కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత అయితే అందరం కేక్ అయితే తినిపించాము. మీరు కూడా మంచిగా బ్లెస్ చేయండి, వాళ్ళ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.